ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మునగాకు కందిపప్పుతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను మునగాకు పచ్చడి, మునగాకు ఫ్రై పెట్టాను. ఇప్పుడు కందిపప్పుతో చూద్దామండి. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. అయ్యండి, ఇది మునగాకు ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు 2 వీడియోలు పెట్టాను. మునగాకు రోటి పచ్చడి, మునగాకు ఫ్రై. అవి పల్లీలతో చేశాను. ఈ కందిపప్పుతో చేయమని కామెంట్ పెట్టారండి. అందుకోసమే ఈ కందిపప్పుతో మునగాకు ఫ్రై చేస్తున్నాను. చూడండి, పప్పు 1 కప్పు తీసుకున్నానండి. అంత ఏమి కాదు. మునగాకు ఎక్కువ ఉంటే పప్పు కూడా 1 రవ్వ ఎక్కువే తీసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు వచ్చి నాకు 200 గ్రాములు ఉంటుంది. ఇది శుభ్రంగా నీట్గా కడుక్కున్నాం 2 సార్లుగా. ఇదో అండి, శుభ్రంగా నీట్గా 2-3 సార్లు కడిగాను. ఇట్లా కడుక్కున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ పోసుకున్నాం. ఈ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ మీద పెట్టి పప్పు కొంచెంసేపు ఉడికించుకున్నామండి. ఎక్కువేమి ఉడకబడలేదు, కొంచెం ఉడికితే చాలు. ముందుగానే దూసి పెట్టుకునేసానండి. నేనైతే ఇట్లా దూసుకోవాలి. ఆకు అనేది ఆకులుగా ఇట్లా ఉండాలా. ఇది నీట్గా 2 సార్లు శుభ్రంగా పప్పు ఉడికే లోపల కడిగి పెట్టుకున్నాం. ఆకు అనేది సార్లు కడిగిన తర్వాత ఈ ఆకుని శుభ్రంగా ఇట్లా చిల్లి గిన్నెలో వేసుకోవాలా. నీళ్ళన్నీ బాగా వంగిపోతాయి. ఈ విధంగా కడిగి చిల్లి గిన్నెలో పెట్టుకున్నాం. వాటర్ అన్నీ వంగిపోయిన తర్వాత పప్పు ఇదో అండి, పప్పు ఎక్కువ ఉడకకూడదు. ఇట్లా అంటే అట్లా చాలండి, ఉడికిపోతుంది. ఇదే ఎక్కువ ఉడికిందంటుకో మళ్ళీ పప్పుగా అయిపోతుంది. అందుకోసం ముక్కని ఉడకబెట్టుకోవాలి. సగం పప్పే ఉడకబెట్టుకోవాలా. నేను ఎర్రపప్పు తీసుకున్నాను. మీరు మామూలు పప్పు అయినా తీసుకోవచ్చు. నాకు ఎర్రపప్పే ఉండింది ఇంట్లో, అందుకని ఎర్రపప్పు పెట్టాను. ఇంతవరకు కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకున్నాం. ఆకు అనేది గిన్నెలో వేసాను. ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ పోస్తున్నాను. అన్నీ కూడా అవసరం లేదు, పెద్ద గ్లాసు అరగకి వేసుకుంటే చాలు. సరిపోయినంత వేసుకోవాలా. ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం. మూత పెట్టుకుంటే ఉడికించుకున్నాం. కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ పప్పు దీంట్లోకి వడపోసుకున్నాం. వాటర్ ఏదైనా ఉంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఇద్దండి, వాటరు కొంచెమే వచ్చాయి. మీకు వాటర్ ఎక్కువగానే ఉంటే ఇవి అట్లనే పెట్టుకొని మనం చారులో అట్లా పోసుకోవచ్చు. ఈ పప్పు కొంచెం చల్ల. ఇదో అండి, ఇవి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇట్లా మూత తీసి గెరిటితో ఇట్లా కలుపుకోవాలా మునగాకు. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటుండాలండి. బాగా నీళ్ళన్నీ నిండిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాం. శనగపప్పు అండి, అది మన ఇష్టం అండి. వేసుకోవచ్చు, అది వేసుకోవచ్చు. కానీ నేను వేస్తున్నాను, బాగుంటుంది. ఈ ఎండుమిర్చి ఒక 2-3 తుంచి వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఇది కొంచెం కచ్చాపచ్చా దంచుకున్నానండి. ఇది ఇందులో వేసేసుకోవాలా. ఇది వాటర్ వేసి ముందు ఉడకబెట్టుకోకపోతే ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వదు. అందుకని వాటర్ వేసి ముందు ఉడకబెట్టుకోవాలండి. కొంతమంది చేదు ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అంటారు. కానీ ఏమి ఉండదండి మునగాకు. మేము ఎప్పటికీ మునగాకు తింటూనే ఉంటాం. అప్పుడప్పుడు అన్ని ఆకుల్లోకి మునగాకు చాలా మంచిదని చెప్తున్నారు కదా. అనే కాదండి, చెప్పేవాళ్ళే కాదు, మేము మా ఊర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ మునగాకు తినేవాళ్ళము. చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇట్లనే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఆకు కూడా మనకు ముందు ఉడకపోయినా ఇందులోనే ఆయిల్లోనే బాగా ఉడికిపోతుంది. ఇదండి, ఇది 10 నిమిషాలు నేను ఫ్రై చేసుకున్నాను. మీరు ఇంకొక నిమిషం కూడా ఉడికించుకోవచ్చు, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే బాగా ఫ్రై అయిపోయింది. ఆకు కొంచెం లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయ్యింది. ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదండి కందిపప్పు, ఇది ఇందులో వేసుకోవాలా. కందిపప్పు అయినా ఇది మునగాకైనా చాలా మంచిది కదండి. ఇట్లా మొత్తం చేస్తుంది, అందుకే ఇట్లా చేస్తున్నానండి. నేను చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇట్లా చేస్తే. పొడి వేసుకుంటేనే నాకు ఇష్టం అండి. మా పిల్లలు, మా ఆయన ఇట్లా నానమ్మ చేసేలాగా చేయి మమ్మీ అంటున్నారు. అందుకోసం ఇట్లా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి.
ఇట్లానే పప్పు వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు అట్లా సిమ్లోనే పెట్టుకొని గ్యాసు ఫ్రై చేసుకుంటే ఈ పప్పు కూడా మునగాకి బాగా పట్టేలాగా కలుపుకొని గ్యాస్ బంద్ చేసేసుకోవాలండి. అది ఇంతేనండి, రెడీ అయిపోయింది. కూడా కందిపప్పు ఎర్రపప్పు అని చెప్పాను కదండి నేను. ఎర్రపప్పు కూడా చూడు ఉడికే లోపల కొంతమందికి తెలియదు ఎర్రపప్పు ఉడికితే ఇట్లా వస్తుందని. ఉడికిన తర్వాత సేమ్ మామూలు పప్పు వచ్చినట్టే వచ్చింది చూడండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. కానీ డిమార్ట్లో ఇదే రేట్ తక్కువ, ఆ పప్పు ఎక్కువ రేటు ఉంది కదా, అటేం కాదు. నేను 2 పప్పులు చేస్తాను, ఎక్కువ ఎర్రపప్పే వాడతానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ ఇద్దో అండి. ఈ విధంగా దీన్ని వాటర్ కూడా లేవు చూడండి, బాగా వాటర్ ఇనికిపోయాయి. సిమ్లోనే పెట్టుకొని మనము గెరిటితో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి ఉడికేదాకా. ఇది ఇట్లా అంటే కూడా ఆకు చూడండి ఉడికింది, ఇట్లనే ఉడికించుకోవాలి. ఇప్పుడేమో మనము తాలింపు పెట్టుకున్నాం, ఉడికిపోయాయి కదండి. ఇదే విధంగా చేసుకోవాలి పప్పు అనేది. ఇప్పుడు ఆకు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. వెలిగించి బండిలు పెట్టుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు అన్నీ వేయాలా.